అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్, ఇన్కంప్లీట్ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ లో మాత్రమే కరెంట్ పాస్ అవుతుంది. సో మిగతా మెటీరియల్స్, కరెంట్ పాస్ అవ్వని మెటీరియల్స్ ఏం చేస్తాయి, న్యూక్లియస్ కి బౌండ్ అయి ఉంటాయి. సో న్యూక్లియస్ కి ఒబే అయి ఉంటాయి. అందుకని అవి అక్కడి నుంచి కదలకుండా కరెంట్ పాస్ చేయకుండా ఉంటాయి. సో ఈ ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ లో ఈజీగా కరెంట్ పాస్ అవుతుంది. అవుటర్ మోస్ట్ ఆర్బిటల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వాటంతటికి అవే బయటికి రావు. సో మనం వాటికి కొంత ఎనర్జీని పుషప్ ఇవ్వాలి. అయితే మనం తీసుకున్న కండక్టర్ బెస్ట్ కండక్టర్ అయితే అవి ఈజీగా రూమ్ టెంపరేచర్ వద్దనే అవి బయటకు వచ్చేస్తాయి, కానీ ఫ్రీగా మూవ్ అవుతూ బయటకు వచ్చేస్తాయి. కానీ మనం తీసుకున్న కండక్టర్ మంచి కండక్టర్ కాకపోతే మనం కొంత పుషప్ ఇవ్వాలి. వాటికి కొన్ని బ్యాటరీస్ మనం యాడ్ చేసి పుషప్ ఇవ్వాలి. రూమ్ టెంపరేచర్ వద్ద ఫ్రీ అప్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి ఒక చోట ఉంటాయా? ఉండవు. సపోజ్ ఇందా చెప్పినట్టుగా క్లాస్ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళినటువంటి ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు, అరే ఎక్కడ పెట్టారా, విగ్రహం ఎక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారా అని చూస్తూ అలా వెళ్తూ ఇలా వెళ్తూ ఉంటాడు, కానీ క్లాస్లోకి మాత్రం చచ్చినరాడు. సో అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్స్, ఫ్రీ అయిన ఎలక్ట్రాన్స్ కూడా అవి అటు ఇటు మూవ్ అవుతూ, ర్యాండమ్గా అటు ఇటు మూవ్ అవుతూ చివరికి ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడికే వచ్చేస్తాయి. ఈ ఫ్రీ అయిన ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉండటం వల్ల మరి కరెంట్ వస్తుందా? రాదు. మరి కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఎలక్ట్రిక్ కరెంట్ ఫామ్ అవ్వాలి అంటే ఈ ఛార్జిని ఇక్కడ నుంచి ఇక్కడికో, ఇక్కడి నుంచి ఇక్కడికో మనం కదుపుతూ ఉండాలి. సో కదపాలి అంటే మనం ఏం చేయాలి? ఈ ఛార్జికి ఎక్స్ట్రా పుషింగ్ ఇవ్వాలి అంటే మనం దీనికి ఏం చేయాలి? ఒక బ్యాటరీని యాడ్ చేయాలి, ఒక బ్యాటరీని ఎక్స్టెండ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ సెటప్ అంతా తీసుకెళ్లి ఒక సెల్లార్ బ్యాటరీకి నేను కనెక్షన్ ఇచ్చాను. సో ఇక్కడ ఒక సెల్లార్ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీకి నేను కనెక్షన్ ఇచ్చాను. ప్లస్ అంటే హై పొటెన్షియల్, మైనస్ అంటే లోయర్ పొటెన్షియల్ కి నేను ఇలా ఒక సెల్లార్ బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చాను. ఈ బ్యాటరీ ఏం చేస్తుంది? ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేషన్ చేస్తుంది. సో ఈ ఎండేమో హై పొటెన్షియల్, ఈ ఎండేమో లో పొటెన్షియల్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ హై పొటెన్షియల్, లో పొటెన్షియల్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేషన్ అవుతుంది. సో ఈ రూమ్ టెంపరేచర్ వద్ద ఫ్రీగా మూవ్ అయినటువంటి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇనిషియల్ పొజిషన్ నుంచి ర్యాండమ్ గా తిరుగుతూ ఫైనల్ పొజిషన్ కు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ రూమ్ టెంపరేచర్ వద్ద ఉన్న ఎలక్ట్రాన్ కి కొంత ఎనర్జీని పుషప్ ఇస్తుంది. సో పుషప్ ఇవ్వడం వల్ల దీనికి కొత్త ఉత్సాహం వచ్చేసి ఏమవుతుందంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ర్యాండమ్ గా తిరుగుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. సో కేసు 1లో ఎలక్ట్రాన్స్ మూవ్ అయినాయి, కేసు 2లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. కానీ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? సెకండ్ కేసులో ఉంటుంది. సో సెకండ్ కేసులో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రూమ్ టెంపరేచర్ వద్ద ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ కి డిస్ప్లేస్మెంట్ అందించింది ఎవరు? సెకండ్ కేసులో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే స్టూడెంట్స్, అందరికీ అర్థమైంది కదా? హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.